రాజా గారు 2 మాటలు మాట్లాడుతుందిగా కోరుతున్నాం. స్టేజ్ నుంచి ఆహ్వానిస్తున్నాం. ముందుగా గౌరవనీయులు పెద్దలు యంగ్ బాయ్, మన యంగ్ బాయ్ మన యంగ్ బాయ్ సార్ బ్లెస్సింగ్స్ మా టీం అందరికీ ఉంటుంది. జనరల్ గా మనము హర్రర్ మూవీస్ లో శంకిని డాకిని ఇలాంటి వర్డ్స్ వింటాం కదా. ఈయన 3 శంకిని అని పెట్టాడు. 3 దెయ్యాలు ఏమన్నా పెట్టి ఇలాంటి హర్రర్ సినిమా తీస్తున్నాడేమో అని వచ్చింది. 3 దెయ్యాలతో ఏమన్నా డిఫరెంట్ తీస్తున్నారా? 3 దెయ్యాలు శంకిని అన్నారు కదా సార్. అండ్ ఇప్పుడే ఉన్న సాంగ్ చాలా బాగుంది. మెగా అభిమానులందరికీ పండగ. నిజంగానే మీరు ఈ సాంగ్ మెగా అభిమానులకు డెడికేట్ చేసినందుకు అభిమానుల తరఫున కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ బ్లెస్సింగ్స్ ఉన్నాయి కాబట్టి సినిమా ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. అలాగే మీ మొదటి స్టెప్ తమ్ముడు ప్రమోషన్ కూడా మీరు ఎప్పుడంటే అప్పుడు ఈ సన్నివేశం ఈ సినిమా గురించి పబ్లిసిటీ మీకు అవసరమో మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాను. ఎందుకంటే నా చిరన్న పాట పెట్టినాను. మెగా అభిమానులు అంటే అలా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా. ఎస్పెషల్లీ ఈ పోస్టర్ లాంచ్ కి చాలా దూరం నుంచి వేరే ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా వచ్చి మా రంజిత్ ని ఆశీర్వదించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక మంచి కాన్సెప్ట్ వల్ల ప్రొడ్యూసర్ వచ్చి ముందుకు వచ్చి నిలబడినందుకు ఇంకా చాలా మంది డైరెక్టర్స్ కి చాలా మంది యాక్టర్స్ కి మీరు లైఫ్ ఇచ్చినట్టు అవుతుంది. ఈ సినిమా హిట్ అవుతుంది. నీకు ఏదైతే నమ్మకంతో ఈ సినిమా ఇచ్చారో దీన్ని ప్రూవ్ చేసుకుంటే మీడియా మిత్రులందరూ ఖచ్చితంగా మంచి సపోర్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అంటే ఇంత మంచి ఈవెంట్ కి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి మా రంజిత్ తరఫున నేను చెప్తున్నాను. కొత్త పర్సన్ కాబట్టి అంటే సినిమా ఇండస్ట్రీలోకి ఫస్ట్ టైం వస్తున్నారు కాబట్టి ఏవో చిన్న లోపాలు ఉంటాయి. ఇందాక అన్నట్టుగా రిసీవింగ్ లోనో లేదా వద్దని చెప్పడంలోనో స్కిప్ చేయడంలోనో ఏవో చిన్న ఉంటాయి. వాటన్నిటిని మీరు చాలా పెద్ద మనసుతో అంగీకరించి మా సినిమాకి చాలా పెద్ద ఎత్తున ప్రమోషన్ చేసి ఈ సినిమాని మార్కెట్ లోకి తీసుకెళ్ళాలి. థ్యాంక్ యూ సో మచ్. ఈ తమ్ముడు పాపం తమ్ముడు అమ్మా మీ పేరేంటి బ్రదర్? మీరు 2 మాటలు మాట్లాడారు. రండి రామోజీ. ఇంకేమైనా ఈ సినిమా గురించి 2 మాటలు ఆశీర్వచనాలు ఇవ్వదలుచుకుంటే సినిమా గురించి మాట్లాడండి సార్. ఎందుకంటే నేను ఇందాక ప్రెస్ సోదరులు వాళ్ళు అడవుడి నాకు తెలిసి 3 గంటల నుంచి 3 గంటలకెళ్ళి వెళ్ళిపోవాలి, న్యూస్ ఇచ్చుకోవాలి. ఇవాళ ఇస్తేనే రేపు వస్తుంది, లేకుంటే రేపు వేస్తుంది, ఎల్లుండి వస్తుంది. అందుకని వాళ్ళు చెప్పినట్టు మనం వినాలి కనుక నేను కొద్దిగా అంతా దిగండి అన్నాను. ఏమనుకోవద్దు, ఇప్పుడు మాట్లాడవచ్చు. ఈరోజు మెగాస్టార్ జన్మదినోత్సవ సందర్భంగా నా సోదరుడు బిక్కున నిర్మాతగా డైరెక్టర్ రంజిత్ కుమార్ గారు అలాగే పెద్దలు వీరందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు. నిజంగా చిరంజీవి గారు మొట్టమొదటిసారి అగ్ని సంస్కారం అనేటువంటి సినిమా మా గ్రామంలో పునాది రాళ్ళ తర్వాత అగ్ని సంస్కారం మా దగ్గర జరిగింది. ఆ షూటింగ్ లో బెల్బాటం పాయింట్తో నిన్ననే రాత్రి జ్ఞాపకం చేసుకున్నాం. చిరంజీవి యొక్క 70 సంవత్సరాలు దాదాపు 45 సంవత్సరాలు ముందుకెళ్ళాం. నాటి చిరంజీవికి నేటి చిరంజీవికి ఎంత డిఫరెంట్ అంటే మామూలు వ్యక్తి కాదు. ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదం వల్ల ఆయన ఎంత కష్టపడి చిరంజీవి గారు ఈరోజు మెగాస్టార్ గా కాకుండా రాజ్యసభ కేంద్ర మంత్రిగా పద్మభూషణ్ పద్మవిభూషణ్ ఇలాంటి ఇప్పుడు అన్నగారు చెప్పారు ఇలాంటి అవార్డులన్నీ కూడా పొందినటువంటి మెగాస్టార్ కు మనందరం కూడా ఈ చిత్ర యూనిట్ అందరూ కూడా వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి నేను కూడా అన్నగారు నేను కలిసి నటించిన గురువారం సినిమా రామరెడ్డి గారు బాబా గారు నటించారు. అన్నగారు కూడా మా ఊర్లో నటించారు దాదాపు 5 రోజులు. సుమన్ గారు అన్నగారు మేమందరం కూడా ఏదలాబాద్ మా గ్రామంలో ఆ జ్ఞాపకాలు ఇప్పటికీ జ్ఞాపకం ఉంటాయి. ఎంత చిలిపిగా అంటే అన్న నటిస్తూ అందరినీ నవ్విస్తూ ఆయన యొక్క జీవితం మొన్న చనిపోయినటువంటి కోట శ్రీనివాసరావు గారు అన్నగారు వారి యొక్క బంధం ఎలాంటి బంధం అంటే ప్రతి సినిమాలో ఒక వెరైటీ. సినిమా నడిచి 100 రోజులు నడిచిందంటే ఆ రోజుల్లో
అందులో వారి యొక్క పాత్ర 30% వీరిద్దరికే చెందేటువంటిది. వారి యొక్క నటన ప్రతి ఒక్కరు కడుపు తినేటువంటి కవిచ్చేటువంటి ఇద్దరు యొక్క జంట. ఆ మహానుభావుడు కూడా మొన్ననే పరమపదించినారు. అలాగే అన్నగారు నిజంగా మామూలు స్థాయి నుండి ఒక ఎమ్మెల్యేగా, ఒక రాష్ట్ర మంత్రిగా ఎదిగినటువంటి మహనీయుడు మన అన్నగారు. వారు నిజంగా పేద ప్రజలంటే, చిన్న పిల్లలంటే, మా ఊర్లో షూటింగ్ జరుగుతూ ఉంటే ఎంతో మంది వచ్చి ఫోటోలు తీస్తుంటే ఆప్యాయంగా పిల్లలందరి దగ్గర స్కూల్ దగ్గర తీసుకొచ్చి బాబు మోహన్ గారు మా ఊరికి వచ్చారంటే అక్కడ అందరూ ఫోటోలు దిగితే ఈ రోజు చూశాను, ఆ రోజు చూశాను. పిల్లలంటే చాలా అభిమానం, నటన అంటే అభిమానం. నటీ నటుల గురించి అన్నగారు చెప్తా ఉంటే అప్పుడప్పుడు సినిమాల్లో కానీ ఆయన యొక్క వ్యాఖ్యానాలు వింటా ఉంటే ఇలాంటి వారు ఎందరో మహానుభావులు సినీ రంగంలో ఉన్నారు. కానీ అందులో 100 మందిలో చిరస్థాయిగా 100 ఏళ్ళు అయినా కూడా మళ్ళా మర్చిపోయినటువంటి నటుల్లో మన బాబు మోహన్ అన్నగారు ఉంటారు. 100 సంవత్సరాల చరిత్ర సినీ రంగంలో ఎంతో మందిని గుర్తుపట్టాం. రాబోయే 100 సంవత్సరాల చరిత్ర మళ్ళీ గనక మన ఫిలిం ఇండస్ట్రీ గనక అందరూ కలిస్తే ఆ రోజు మీరు చిన్నపిల్లలు ఎవరైనా ఉండొచ్చు, మనం లేకుండా బాబు మోహన్ గారిని, బ్రహ్మానందం గారిని, అలాగే కోట శ్రీనివాసరావు గారిని, నభూతో నభవిష్యత్తు ఇలాంటి జంట నాటి పేకెటి శివరాం గాని పెద్దలందరూ కూడా నటులు 100 సంవత్సరాల క్రితం 60-70 సంవత్సరాల నటులు రాబోయే 100 సంవత్సరాల్లో ఈ త్రిమూర్తులు తప్పకుండా అక్కడ హాస్యం, వీరి యొక్క హాస్యాన్ని చిత్రపటం ద్వారా చూపిస్తారు. చూసి రాబోయే తరాలు ఇలాంటి నటులు మన దగ్గర ఉన్నారా అనేటువంటి ఆలోచన ప్రజలకు వస్తుంది. కాబట్టి అన్నగారికి అందరూ కూడా పేరు పేరున్న నా సోదరుడు బిక్కునాయక్ గారు కృష్ణ అభిమాని, సినీ నటుడు కృష్ణ గారి అభిమాని. ప్రతి డే సినిమా, ఆ రోజు కూడా చెప్పాను, ఇప్పుడు అన్నగారికి సైకిల్ వేసుకొని ఉప్పల్కి వచ్చి అంబర్పేటలో సినిమాలు చూసేటువంటి తమ్ముడు. ఈనాడు నిర్మాతగా ఎదిగి కృష్ణ స్ఫూర్తితో ఈనాడు సినిమా తీస్తున్నందుకు మనందరం కూడా, ముఖ్యంగా అందరూ ఏమంటున్నారు, అందరి అభిమానం నటుడు అన్నగారు వచ్చారంటే ఇది సక్సెస్ అని ఇప్పుడు ముగ్గురు మాట్లాడారు. అక్కడ నా దగ్గర కూర్చొని వెనుక కూడా అంటున్నారు సక్సెస్ కావాలని. మనందరం కూడా హృదయపూర్వకంగా వారి యొక్క ఆశీర్వాదాలతోటి ఈ సినిమా విజయవంతం కావాలని అందరం కూడా కోరుకుంటాం. ఈ యూనిట్ అందరూ కూడా మంచిగా పనిచేసి సినీ నిర్మాతలందరూ కూడా బాగుపడాలి, దర్శకులతో బాగుండాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి మన అన్నగారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి జై జై జై. రా తమ్ముడు. సోమ సార్ని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం, పవన్ సార్ని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. సో ఇక్కడికి వచ్చేసిన అందరికి పేరు పేరున ధన్యవాదములు. అండ్ ఎస్పెషలీ బాబు మోహన్ సార్ గారికి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చిరంజీవి సార్ గారికి హృదయపూర్వక వందనములు తెలియజేసుకుంటున్నాను బర్త్డే సందర్భంగా. అండ్ ఈ సినిమా గురించి మాట్లాడాలంటే ఫస్ట్ నేను రంజిత్ సార్ గురించి మాట్లాడాలి. ఏప్రిల్ 25 శుక్రవారం మహబూబ్ నగర్ లో ఫస్ట్ క్లాప్ కొట్టాము. అదే శుక్రవారం ఈ రోజు మళ్ళీ మేము ఫంక్షన్ ఇక్కడ జరుపుకుంటున్నాం. వాట్ ఏ కోఇన్సిడెన్స్, చాలా థ్రిల్లింగ్ గా ఉంది శుక్రవారం రోజే ఇది జరగడం. అండ్ బాబు మోహన్ సార్ ఇక్కడికి రావడం చాలా హ్యాపీగా ఉంది. చిన్నప్పుడు ఏదైనా మనము తిన్న అన్నం కానీ ఏదైనా తిన్నామంటే అరగక కడుపు నొప్పి అనేది వచ్చేది. కానీ నాకు సార్ గారి కామెడీ వీడియోలు చూస్తే కడుపులు వచ్చేది, అంటే అంత పగలబడి నవ్వేవాడిని. సో అప్పట్లో నేను చాలా థ్రిల్ ఫీల్ అయ్యేవాడిని. అండ్ సార్ వేసే ఆ కామెడీ పంచులు, ఆ ప్రాసలు అప్పట్లోనే చాలా నాకు థ్రిల్ అనిపించేది. సో మర్చిపోక ఒక ఉదాహరణ ఏంటంటే కోట శ్రీనివాసరావు సార్ ఒక సీన్ లో ఈ సార్కి అడుగుతారు, ఏరా దగ్గర చిల్లర ఉందంటే జోబులోనా బ్యాంక్ లోనా అంట. ఏం బ్యాంక్ అకౌంట్ ఉందంటే ఏం మీకు లేదా? అసలు ఆ పంచులు చూస్తే నాకు పిచ్చెక్కిపోయేది. అప్పటికప్పుడే
ఈయన డెలివరీ చేసే విధానం, ఆయన అడిగే విధానం అది చూసి నవ్వొచ్చేది. ఇప్పుడు కూడా నేను అప్పుడప్పుడు నేను ఖాళీ టైంలో చూసుకుంటూ ఉంటాను సార్ ఓల్డ్ వీడియోస్. చూసావా అసలు వీళ్ళిద్దరే తిరుగుతుంటారు. కోట గారు నాకు ఆ సినిమాలో ప్రతి వీడియో సార్ చేసిన వీడియో ప్రతిదీ నాకు చాలా ఇష్టం. అది చూసిన ప్రతిసారి నాకు కడుపు నొస్తుంది నవ్వలేక. సో వీఆర్ వెరీ బ్లెస్డ్ సార్. మీ వీడియోస్ ఇంకా మేము చూస్తూ ఆనందిస్తున్నామండి. తరతరాలు ఉండిపోతాయి. మా పిల్లలు కూడా నేను తప్పకుండా చూపిస్తాను సార్. ఇప్పట్లో ఎన్ని కామెడీ వీడియోలు వచ్చినా పాత అదేమంటారు, పాత ఎప్పటికీ కొత్త అనేది ఏదో ఉంటది సామెత. ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా. సో అది గోల్డ్ కాదండి, ప్లాటినం. ఓల్డ్ ఈజ్ ప్లాటినం. సోమ సార్ని 2-4 వాక్యాలు మాటలు వస్తుందిగా కోరుచున్నాం. నమస్కారం అండి. త్రిశంకిని మూవీకి మన బాబుమోహన్ గారు వచ్చిందే చాలా అదృష్టం. అదిగాక బాబుమోహన్ గారు వచ్చారంటే ప్రతి మూవీ సక్సెస్ కే దారితీస్తుంది. త్రిశంకిని చాలా బాగా రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. తర్వాత మెగాస్టార్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పవన్ పంతమ్నాయుడు గారిని 2 వాక్యాలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. స్టేజ్ అలంకరించిన పెద్దలకు, ముఖ్యంగా మా యంగ్ బ్రదర్ పవన్ ఇందాక చెప్పారు కదా సార్, థ్యాంక్ యూ సార్. నమస్కారాలు తెలుపుతూ, సారీ అది ఎప్పుడు స్టేజ్ ముఖ్యంగా ఎప్పుడు మాట్లాడలేదండి. బట్ ఇది మన మెగా వీరాభిమాని రంజిత్ గారు ఈ సినిమా గురించి చెప్పాలని చెప్పేసి మాట్లాడటం అనమాట. ఫస్ట్ టైం నేను మాట్లాడటం, ఏమైనా తప్పులో క్షమించాలి. రంజిత్ గారు మెగా వీరాభిమానిగా ప్రతి సంవత్సరం చేస్తాను, అదే ఏదైతే బర్త్డే సెలబ్రేషన్స్ చేస్తూ, అలా కాకుండా ఈసారి త్రిశంకిని అనే మూవీలో ఒక సాంగ్ ని చిరంజీవి గారి కోసం, మెగాస్టార్ అభిమానుల కోసం ఒక సాంగ్ ని డెడికేట్ చేశారు. నిజంగా సూపర్, నిజంగా చాలా బాగుంది. నిజంగా వైరల్ చేసి అందరం దాన్ని ప్రమోట్ చేసి ప్రజల్లోకి తీసుకెళ్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. యాక్చువల్ గా ఈనాటి కార్యక్రమంలోనే ఆ సాంగ్ రిలీజ్ చేయాలని కూడా నా అదృష్టంగా భావిస్తున్నాం. తర్వాత చంద్ర ఆంజనేయ సార్ 2 వాక్యాలు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. వేదికను అలంకరించినటువంటి మన మాజీ కార్మిక శాఖ మంత్రులు మరియు హాస్య నటులు బాబుమోహన్ గారికి నా అభినందనలు మరియు శుభాకాంక్షలు. అలాగే మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదిన శుభాకాంక్షలు. అలాగే వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ త్రిశంకిని ఈ చిత్రం యొక్క పోస్టర్ ఆవిష్కరణకు వచ్చినటువంటి అందరూ కూడా అభినందనలు మరియు శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. నేను ఎప్పుడే చెప్తున్నాను, అందరూ సంగీతం చాలా బాగా వచ్చింది అని. ఎందుకంటే సంగీతానికి మనకి కూంజన్ డొనెల్ అన్నటువంటి వ్యక్తి అంటాడు, కళ శాశ్వతం, జీవితమే అశాశ్వతం. ఆర్కెస్ట్రా అనేది ఇట్ ఈస్ ది కోఆర్డినేషన్ అండ్ సింక్రనైజేషన్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ సో మెనీ అంటాడు. ఎన్నో ఇన్స్ట్రుమెంట్స్ అన్ని కూడా ఏకమైతే ఆ సంగీతాన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్ళగలుగుతాం. అలాంటి ఇన్స్ట్రుమెంట్స్ అన్నింటిని కూడా ఒక లైన్ లో పెట్టి సంగీత సారథ్యాన్ని వహిస్తున్నటువంటి, సమన్వయం చేకూర్చున్నటువంటి శ్రీ విఆర్కే గారికి నా అభినందనలు మరియు ఆశీస్సులను తెలియజేసుకుంటా ఉన్నాను. కానీ ఇప్పుడు మన పెద్దలు బాబుమోహన్ గారిని సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. సీనియర్ నటులుగా, మాజీ మంత్రివర్యులుగా ఇప్పుడు సన్మానం చేస్తున్నాం. రానున్న రోజుల్లో మంత్రివర్యులుగా సన్మాన కార్యక్రమం ఇదే వేదికగా చేద్దాం.
రానున్న రోజుల్లో మంత్రివర్యులుగా ఇదే వేదికగా సన్మాన కార్యక్రమం చేసే బాధ్యత మా అందరి మీద ఉంది. కంపల్సరీగా ఈ మాట వాక్యం గుర్తు పెట్టుకుంది. సరే ఒక్క నిమిషం సార్, పిల్లలు ఒక్కసారి గ్రూప్ ఫోటో వస్తారంట.